భాగమే ఇవాళ కోదండరామ్ గారు వచ్చారు, మన ఎమ్మెల్సీ లక్ష్మణ్ గారు వచ్చారు, బీజేపీ నుంచి మా ఊడు ఆనంద్ వచ్చాడు. ఏదైనా అందరు ఉన్నారు, మనం అందరూ. మొన్న జరిగినటువంటి పరిణామాలు చూస్తుంటే నాకు చాలా బాధ ఉంది. ఎందుకంటే ప్రజలలో మార్పు వచ్చినప్పుడల్లా ఇందిరాగాంధీ లాంటి నాయకురాలు కూడా భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికి భూమి ఇచ్చింది, అందరికీ న్యాయం చేసింది. అంటే ప్రజల్లో మార్పుకు వస్తున్నప్పుడల్లా ఇందిరాగాంధీ ఆలోచన వచ్చింది. అగ్రకులాల్లో పుట్టిన బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలని ఆలోచన చేశారు. అదే చెన్నారెడ్డి గారు కూడా ఒక మంచి మాట అన్నారు. రేపు రెడ్డి హాస్టల్లో సారిగా మీరు వచ్చి నీకు అంత మనదే అంటారు. ఏం మాట్లాడతారో మీరు? మన సంఖ్య ఎంత? వాళ్ళని కలుపుకోకపోతేనే మనం ముందుకు పోతాం అన్నాడు. అంటే అగ్రకులాలలో కూడా బడుగు బలైన వర్గాల గురించి, పేదరికంలో ఉన్న వారి గురించి ఆలోచన. అందుగుంచే సోనియా గాంధీ గారు, నేను గొప్ప చెప్తలేను మా నాయకురాలు గురించి, ఇందిరాగాంధీ కోడలుగా ఆ రోజులలో ఐఐటి, ఐఐఎం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో రిజర్వేషన్ లేదన్నారు. కొట్టేసారు కేసు. అప్పుడు అర్జున్ సింగ్ గారు ఉండి హెచ్ఆర్డి మినిస్టర్, నేనా సార్ వాట్ ఈస్ దిస్, ఇక మేము ఎక్కడ పోవాలి, మేము టాలెంట్ మాకు కూడా ఉన్నది కానీ అవకాశం రావాలన్నాను. అప్పుడు సోనియా గాంధీ దగ్గర పోయి అన్నా, మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి, వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అన్నా. వీఆర్ కమింగ్ ఫ్రమ్ ది తెలుగు, మలయాళం, ఒరియా, డిఫరెంట్ లాంగ్వేజ్ దగ్గర వస్తాం కానీ టాలెంట్ మా దగ్గర కూడా ఉందన్నదండి. వాట్ ఐ కెన్ డూ మ్యామ్, పుట్ ఏ వర్డ్ టు ది డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ అన్నా. ఆయన బిల్లు పెట్టిండు, పాస్ అయిందా లేదా? ఎందుకు పాస్ అయింది? మన స్ట్రెంత్ ఉన్నది. ప్రతి పార్లమెంట్లో, ప్రతి అసెంబ్లీలో, ప్రతి మున్సిపాలిటీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉన్నారు కాబట్టి ఆ బిల్లు పాస్ అయింది. ఇవాళ జరుగుతున్నది ఏంటి? రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ కలిసిన తర్వాత కేవలం ఎస్సీ, ఎస్టీలకే అన్యాయం జరుగుతుందని అనుకున్నా, కానీ ఎక్కువ శాతం ఉన్నటువంటి బీసీలలో కూడా అన్యాయం జరుగుతుందని ఏమన్నాడు? వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. జితనా హిస్సేదారి ఉత్తి భాగీదారు అన్న తర్వాత ముఖ్యంగా బీసీలలో ఒక చైతన్యం వచ్చింది. ఒక నాయకుడు దొరికింది. ఇప్పటిదానిక మనకు నాయకుడు లేడు. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉండే అన్టచబిలిటీ మీద ఎస్సీ, ఎస్టీలకు లాభమైంది. మనకు నాయకుడే లేడు. ఒక నాయకుడు కనిపిస్తున్నాడు, నేను చేస్తా, ఏది 9th షెడ్యూల్కి వెళ్ళి తీస్తా అంటున్నాడు. కానీ దానికంటే ముందే, ఆ ఆలోచనకు ముందే మేము పెద్ద పెద్ద బోర్డు ఫ్లెక్సీలు పెట్టినాం. జితనా హిస్సేదారి ఉత్తి భాగీదారు అన్నాం. అదేవిధంగా 10 జిల్లాలు తిరిగినాం. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజల ఆలోచన, నాయకుని ఆలోచన తెలుసుకొని ఏమన్నాడు? కామారెడ్డి బహిరంగ సభలో సిద్ధరామయ్య ముందు నేను వస్తే 42% మా పార్టీ వస్తే, మా ప్రభుత్వం వస్తే అన్నాడు. దాన్ని ఇంప్లిమెంట్ చేసిండు. 150 కోట్లు ఖర్చు పెట్టాడు. క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాడు. అసెంబ్లీలో బిల్ పాస్ అయింది. అప్పుడు అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి. బయటకు వచ్చినాక ఇది నడవదు, ఇది ఉండదు, ఇది ఎక్కడ పంచాయతీ మరి నడిచిన దాన్ని బండి నేను నడిపాలి. మన కారు పోతుంది, పంక్చర్ అయిపోతే పోయిందని వెళ్ళిపోతామా? ఆ పంక్చర్ను ఎట్లా చూడాల్చాలని ఆలోచన చేయాలి కదా. ఆలోచన చేయకుండా ఇది ఉండదు, ఎవరు కూడా ఇది ఉండదు. అరే ఉండదని ఎందుకంటే ఒక నాయకుడు పెట్టిండు, దాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలని మీరు ఆలోచన చేయాలి. నేను ఎందుకు అంటున్నా అంటే, నరేంద్ర మోడీ గారి గురించి 2 మాటలు చెప్తా. గాజాలో యుద్ధం జరుగుతుంటే ట్రంప్ అక్కడ పోయి పీస్ చేసింది. దానికి నరేంద్ర మోడీ శబాష్, కంగ్రాచులేషన్ అంటుడు. అరే మా దిక్కు కూడా చూడరా బాబు, నువ్వు ఈ దేశానికి ప్రధానమంత్రి, హిందుస్థాన్ కా ప్రధానమంత్రి ఓబీసీ మరి దిగురాని. నువ్వు ఎన్నో చేంజ్లు చేసినావు రాజ్యాంగంగా. 370 చేంజ్ చేసినావు, 3 తలాక్ చేంజ్ చేసినావు. ఏది వర్క్ బిల్ అమెండ్మెంట్ తెచ్చినావా లేదా? మరి మాకెందుకు చూడవురా బాయ్? మాది కూడా ఇదే న్యాయం కదా. మాకు అన్యాయం జరుగుతుంది. నరేంద్ర మోడీ जी अपने आप को ओबीसी बोलते, आपने चेंज आना नहीं है तो तुम हिंदुस्तान बोलो, आप बीसी नहीं है बोल के बोलो, छोड़ देते अब तुम्हारे। मगर
वही सोनिया गांधी अपर क्लास में है तो भी गरीबों के वास्ते लड़ रही बोलो, राहुल गांधी लड़ रहा नहीं लड़ रहा बोलो। నేను అనేది ఏంటంటే మనమందరం నేను ఇక ముఖ్యమంత్రి గారితో తెలుసుకుంటా, ముఖ్యమంత్రి గారు అన్ని పార్టీలకు విలువయా మాకు ఏది మహేష్ కుమార్ గౌడ్కి చెప్తాను, వీళ్ళు ఎవరి సంగతి ఏందో తెలిసిపోతుంది, ఆ తర్వాత చూసుకుందాం. ఎందుకంటే చాటుకొకటి మాట్లాడుతున్నారు అయితే లేదమ్మా. నేను ఎన్నో మీటింగ్ మొన్న కూడా మీటింగ్లు విన్నా, ఎందుకు కూడా పోయాడు ఏది అశోక హోటల్ పెడితే ఒక నాయకుడు అనేది జరగనే జరగదు, మరి జరగడానికి నువ్వు ఎందుకు వచ్చినావు నేను అడుగుతున్నా. అరే ఒక ఒక తొవ్వ దొరికింది, అడవిలో పోతాం, ఒక తొవ్వ దొరికితే ఎండు దాకా పోవాలన్నా లేదా, నడిమిట్లకి వెళ్ళి వాపసు వస్తామా అంటున్నా నేను. అందుగురించి మా ముఖ్యమంత్రి గారే పిలవాలి, అన్ని పార్టీలను పిలవాలి, లేకుంటే ఒకరు బంధుకాలు అంటున్నారు, మా వాడేమో ధర్నాలు అంటున్నాడు, వస్తారు అన్ని చేసేస్తే యూనిటీ. ఆ రోజులలో మా కోదండరామ్ గారు ఏదైతే ఉద్యమం చేసిండో అందరినీ కలుపుకోవాలి, విడివిడిగా కొట్లాడితే ఏం కాదు. కానీ మైక్లో మాట్లాడితే హనుమంతరావు కూడా మాట్లాడిండు, మా వాడు మాట్లాడిండని చెప్తారు. నేను అనేది ఏంటంటే ముఖ్యమంత్రి గారిని విలుమంట, మహేష్ కుమార్ గౌడ్ని విలుమంట, తప్పనిసరిగా మీటింగ్లో అన్ని పార్టీలో ఏం మాట్లాడతారో తెలియాలి. లేకపోతే ఇది ఎన్ని రోజులు చూసే చేస్తారు మమ్మల్ని. మా పిల్లలు భవిష్యత్తు వద్దా, మా పిల్లలు చదువుకోవద్దా, మా పిల్లలు ఉద్యోగం రావద్దా? అరే ఎన్నో చేంజ్ చేసినావు కదా నరేంద్ర మోడీ. అరే వీళ్ళ అమెండ్మెంట్ ఎవరు చేయమన్నాడు, చేసినావా లేదా? 370 తీసేసినావా లేదా? మూడు పెళ్లి చేసేది కూడా తీసేసినాము. మరి మనది తీయలేదు కాచోపు, మన దాంట్లో కూడా మార్పు రావాలంటున్నా, మనం ముఖ్యమంత్రి విప్పమంటున్నా. లేకపోతే ఎవరి నేనో ప్రోగ్రాం పెడితే ఈనో ప్రోగ్రాం పెడితే వాళ్ళే అప్పుడు అరే 130 కులాలు ఉన్నాయి, వీళ్ళు ఎప్పుడు ఒక్కటవుతారా, వాళ్ళే కొట్టుకుంటున్నారు అనుకుంటున్నారు, సాటుకో నాకు అది కూడా తెలుసు. ఇక ఎన్ని రోజులు నడుస్తుంది పంచాయతీ. అందుగురించి ముఖ్యమంత్రి గారు మీరు సుప్రీంకోర్టు పోతున్నారు, దాంతోపాటు అన్ని పార్టీలను మీరు వాళ్ళకి ఇష్టం ఉందా లేదా తెలియాలనే ఈయన తెచ్చుకుందాం, ఆ తర్వాత తెలియపోదాం. ఇదేంటండి? అరే ఎన్నో నువ్వు చేంజ్ చేసినావా లేదా, రాజ్యాంగంలో మార్పు తెచ్చినావా లేదా, కశ్మీర్ ఇష్యూలో తీసేవడం చేసినావా లేదా, అదేవిధంగా నువ్వు ఏది 3 తలాక్ 3 తలాక్ ముగ్గురు పిల్లలు ఒక్కడే చేసుకోవాలన్నావా లేదా, ఆఖరుకు ముస్లింలది వీళ్ళు అమెండ్మెంట్ కూడా తెచ్చినావు కదా, అది కూడా పాస్ అయింది కదా, దీని మీద కూడా కావాలి. కనుక నా ఉద్దేశంలో ముఖ్యమంత్రితో మాట్లాడతాం, మహేష్తో మాట్లాడి వాళ్ళే విలువాలి, హనుమంతరావు కాదు. పార్టీ తరఫున ఇప్పుడే అన్నాడు మా తమ్ముడు ఎవరు శ్రీనివాస్ ఏమంటుండే, అన్న నువ్వు పెద్ద అయినవంటు, పెద్ద లేదు చిన్న లేదు, అందరం బరాబరి, నీ అమ్మ పెద్ద లేదు చిన్న లేదు, ఎప్పటిదాకా సాధించేందుకు అందరం ఒకటే కూర్చున్నాం, తొందరగా పిలుద్దాం. లేకపోతే ఒక ప్రోగ్రాం తీసుకుంటే కలిగిపోవాలి. తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు కోదండరామ్ గారు కానీ ఆనాడు నాయకులు తీసుకుంటే అందరం ఇళ్ళల్లో పనిష్ పెట్టుకొచ్చినామా లేదా? ఒకరు అంటూ నాకు ఏమన్నా బంధిస్తే మేము ఎట్లా అంటే, మేమేమి సత్యదానిక మేము ఇట్లనే ఉండాలి పోయి, ఇప్పుడు అది కూడా అక్క కులాలు అని అంటున్నారు. మీరు ఇన్ని రోజులు ఎంజాయ్ చేసినా మాకు కూడా ఛాన్స్ ఇది. బిర్యానీ ఒక్కడే తింటే ఇంకొని కడుపు అంటారా, పప్పు కూడా పెడతలేరు మాకు. కనుక బిర్యానీ చేయకుండా ఆలోచన చేయాలి. కనుక అగ్ర కులాలలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, మార్పు కోరుతున్నారు, వాళ్ళు కూడా మద్దతు ఇస్తారు. కాబట్టి విడివిడిగా ప్రోగ్రాంలకు ముఖ్యమంత్రి పిలిచిన తర్వాత ఆయన ఏ ప్రోగ్రాం చేస్తాడో అందరం కలిసి చేద్దాం. లేకపోతే ఇది నువ్వో దుకాణం నేనో దుకాణం పెట్టుకుంటే ఓరు బంద్ అంటున్నారు, ఓరేమో ఏది అర్థం అంటున్నారు. కనుక మొట్టమొదలు రాజకీయ పార్టీల ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలి. బయట మాట్లాడారు కాదు, ఎవరు మాట్లాడి తప్పు చేస్తే వాళ్ళ ఇంటి మీద వాళ్ళే ధర్నా చేయాలి. ఆ పని చేస్తారు భయపడి. లేకుంటే ఇవాళ పార్టీలు మారుతున్నారు, ఏమంటే ఓట్లు కాంగ్రెస్ చేస్తారు, ఇంకో పార్టీ ఓట్లను కూడా ఇన్సల్ట్ చేస్తున్నారు. మనకు కూడా ఇల్లు లేదా ఓటు వేసిన మమ్మల్ని వాడు పారిపోతుంది. ఇది కూడా అట్లనే. ఈ మీటింగ్లో ఏం మాట్లాడతాడో తప్పనిసరిగా మహేష్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాట్లాడతా
ఆయన తొందరగా విలువమంటారు. తొందరగా అందరు పిలిస్తే ఏమంటారు, ఆయన ఆలోచన ఏంటి, మీ ఆలోచన ఏంటి తెలుసుకొని అందరం కలిసి ముందుకు పోదాం. ఆనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో కోదండరాం గారు తీసుకుంటే ఏది ట్యాంక్ బండ్ మీద వంట వార్పు బాగా సక్సెస్ అయింది. కనుక విడివిడిగా అవుతుంది. ఇక ప్రతి ఒక్కరు ఇవ్వాలి. ఎందుకంటే ఎన్ని సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాలు ఉన్నాయి. దానికి దండం పెడతారు. ఉన్నాయా లేదా? పేపర్లో చూస్తే ఈ సంఘం ఆ సంఘం ఆ సంఘం. ఇప్పుడు కుల సంఘాలలో కూడా ఆ సంఘం అంటున్నా లేదా? సాగర మా పేరు పెట్టినప్పుడు ఏం సంగతి అంటున్నారా లేదా? ధైర్యం వస్తుంది. కనుక అదేవిధంగా మనం తప్పనిసరిగా 2-3 రోజులలో సీఎం గారితో కలిసి ఆయననే పిలుస్తాం. ఆయనని అందరినీ పిలువంటాం. అన్ని పార్టీలను పిలిస్తే వాట్ ఎవర్ దేర్ ఒపీనియన్. ఆ తర్వాత ముందుకు నేను మా తాత ఇంకోటి అంటాడు, బొమ్మగారు అంటాడు, ఇంకోటి ఇంటికి పోదామంటాడు. మన ఉద్యమం కొత్తగా పోవద్దు. ఉద్యమం ముందుకు పోవాలంటే అందరూ ఒకటే అయితే పోతారు. లేకుండా ఒకటే తప్పు జరిగింది అనుకో, దాన్ని అటువంటి నేను చూసినా ఏది ముద్దగడ్డ పద్మనాభం కాపుల మీటింగ్ పెట్టిండు, 3 లక్షల మంది వచ్చిండ్రు. కానీ రైల్వే స్టేషన్ మీద కూర్చున్నారు. రైలు వస్తే కాల్ చేసి అయితే ఉద్యమే హౌరా భయ్. నేను అడిగిన హౌ ట్రైన్ విల్ కమ్. తునిలో ట్రైన్ ఉన్నది, ఎట్లా రైలు వచ్చింది అంటే అది కూడా శక్తి కావాలని పంపిస్తారు. అది మన పోరగాడు కోపంగా పోలీసులు చూస్తే కోపం వస్తుంది. అట్లా లేదా? రైలు కాల్చాకనే పాపం ముద్దగడ పోయిటు, ఆయన ఇంటికి పోయిటు, దుకాణం అయిపోతుంది. కనుక మనం ఆయనని అన్ని పార్టీలను పిలవాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి. సుప్రీంకోర్టులో ఏ నిర్ణయం అయినా ఇది తప్పనిసరిగా నరేంద్ర మోడీ ఒత్తిడి తీసుకొచ్చి 9th షెడ్యూల్లో రాహుల్ గాంధీ రెడీ ఉన్నాడు. అన్ని పార్టీల దగ్గర పోదాం, అందరు ఎంపీల దగ్గర పోదాం. గతంలో ఐఐటీఐఎంలో రిజర్వేషన్ అయినట్టు మాకు సాయం చేయమని అడుగుదాం. ఎందుకంటే లేకపోతే ఎన్ని రోజులు పెట్టాను, మీటింగ్ పెట్టాలి, ఇంకోటి పెట్టాలి, గంటసేపు మాట్లాడుకోవాలి, జిల్లా పేపర్ చూసుకోవాలి. ఇది వద్దు, ఇది చాలా అయిపోయింది. పేరు ఉన్నాయా లేదో వద్దు, సిద్ధం చేద్దాం. దానికి అందరం కూడా మేమందరం, నేను పార్టీలో ఉన్నా, నాకు కూడా ఒకసారి అవకాశం వచ్చింది. కోదండరాం గారికి తెలుసు, ఎలక్షన్ నేనే నడిపించిన. కానీ స్పీకర్ సెక్షన్కి ఎక్కువ అవకాశాలు ఇచ్చింది. అప్పుడు ఇంత మూమెంట్ లేదండి. ఆ మూమెంట్ ఇవాళ ఉన్ననాడు ముఖ్యమంత్రి అయిపోయింది. మనదంతా యూనిటీ లేదు, మనమే అంటే ఈయన వస్తాడు అన్నది. కనుక ఈ ఒత్తిడి పనిచేసి అందరం ఒక్కటి కావాలి. ముఖ్యమంత్రి గారి చెప్తాను, మహేష్ కుమార్ గౌడ్ మీటింగ్ పిలువంటాం అన్ని పార్టీలలో. అందులో మన ఒపీనియన్ చెప్దామని చెప్పు. మీరేమనుకోకుంటే 6 గంటలకు మా ఆల్ ఇండియా నాయకులు వచ్చి శక్తి రాకపోతే చూసా మా దగ్గర కూడా పుల్లలు పెట్టుకుంటున్నారు. కనుక పోవాలి. థ్యాంక్ యూ హనుమంతన్న. ఒక్క 2 నిమిషం. జాన్ వెస్లీ గారు వస్తుంది. 2 minutes ఉంది. వస్తారు 2 minutes. పార్టీ సెక్రటరీ అయినా 2 minutes. ఈలోపు మన ఆనందన మాట్లాడతారు. ఒక్కటే 2 నిమిషం దయచేసి. లేదు, ఒక్క నిమిషం. అదే ఒక్క నిమిషం దయచేసి వక్తలు మాట్లాడేటప్పుడు మన జగదీష్ మీరు పోయి మీడియా దగ్గర కూర్చునేందుకు ఇక్కడ కూర్చోరాదు. సీరియస్నెస్ చాలామంది పెద్దలు మాట్లాడేటప్పుడు మంచి అంటే మంచి ఉంది, ఛాయ్ అంటే ఛాయ్ ఉంది. వాళ్ళు వచ్చి మాట్లాడేటప్పుడు